గురుగారు ఒక ఆడపిల్ల తర్వాత ఇంకొక ఆడపిల్ల, అసలు వీడు ఏం ఆలోచించుకొని ఇలా అఘోరి అవతారం ఎత్తాడు? ఒక అమ్మాయి తర్వాత ఒక అమ్మాయి అతని వంక ఆకర్షణ అవుతానికి మెయిన్ కారణం ఏంటంటే అతని దగ్గర ఉన్న వశీకరణ శక్తి. ఇప్పుడు ఈ విధంగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అతను చేసే నగ్న పూజలకు అయితే క్షుద్ర పూజలకు అయితేనేవి ఈ అమ్మాయి ఉపయోగపడుతుంది. వీళ్ళు కూడా ఏంటంటే ఆమెను తన ఇంటికి కూడా ఆహ్వానించారు, ఇతను కృతజ్ఞత వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో వర్షినికి ఆ గోరికి శారీరక సంబంధం వాళ్ళ ఇంట్లో ఏర్పడింది. డబ్బులు తీసుకున్నారు, కానీ నిన్న వాళ్ళ అన్నని అడిగితే మాకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు, అతని అకౌంట్లోనే వేశారు. అసలు మీరు నమ్ముతారా తనకి అటువంటి విద్యలు వచ్చు అని? ఖచ్చితంగా వశీకరణ అనేటువంటి వాళ్ళు నేర్చుకుంటారండి. అఘోరాల అంటే వాళ్ళకి అసలు ఈ బాహ్య ప్రపంచంతో కూడా సంబంధం ఉండదు. ఈ యొక్క సీనియర్ జడ్జి కూడా అతని దగ్గర పూజ చేయించుకొని 10 లక్షల రూపాయలు అమౌంట్ ఇచ్చారంటే దక్షిణగా. అసలు వీళ్ళందరూ ఎలా నమ్ముతున్నారు గురుగారు అసలు వీళ్ళని? ఇవి చేయడం ద్వారా వాళ్ళకి చాలా లాభాలు కలుగుతాయి. ఉదాహరణకి రష్మిక గారు పూజ చేయించుకున్నారు. వర్షిని అసలు ఈ అమ్మాయి భవిష్యత్ ఏంటి నెక్స్ట్? అసలు ఇతను ఏ విధంగా కూడా ఆ అమ్మాయిని ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేశాడో ఈ అమ్మాయి కూడా అతను ట్రాప్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నది. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా వెళ్ళింది, ఇలా హెల్ప్ చేస్తాను, తనతో ఉన్న అన్ని విషయాలు పేరెంట్స్తో టచ్లో ఉంది. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇక అబ్బాయి నీ దగ్గర ఉండాలంటే మాకు ఇంత పేమెంట్ ఇస్తే నీ దగ్గర ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అఘోరి అలియాస్ శ్రీనివాస్ గత కొన్ని రోజులుగా ఈ ఇష్యూస్ మనం మాట్లాడుతూ ఉన్నాం. దీనికి సంబంధించి అటు మొదటి భార్య అని చెప్పి రాధిక రావడం, ఇటు వర్షిణిని పెళ్లి చేసుకోవడం, అంటే ఇంత సడన్గా ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా రావడంపై చాలా అనుమానాలు వ్యక్తపడుతున్నాయి. ఇదే కాకుండా ఈరోజు అటు హిందూ సంఘాలు, ట్రాన్స్జెండర్స్ ప్రతి ఒక్కరు కూడా న్యాయం కావాలి, వాడిని బహిష్కరించాలి, తగిన శిక్షలు విధించాలి అని అయితే మాట్లాడుతున్నారు. అయితే ముఖ్యంగా వర్షిని వెళ్ళిపోవడానికి గల రీజన్స్ ఏంటి, వాడి దగ్గర ఏం చూసి వెళ్ళింది అన్న ప్రశ్నలు కూడా ఇవాళ చాలామంది మధ్యలో ఉన్నాయి. సో అసలు దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకు ఎవరు కూడా యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారు? వీటన్నిటి గురించి కూడా మాట్లాడితే మీ వాళ్ళ మనతో పాటు కృష్ణ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ఇది నా ఒక్క సందేహమే కాదు, చాలామంది ఈరోజు ఆ అమ్మాయి వాడి దగ్గర ఏం చూసి వెళ్ళింది. ఈరోజు ప్రతి ఒక్క అబ్బాయి కూడా, అబ్బాయిలు చక్కగా ఉంటున్నారు, ఉద్యోగం ఉంటుంది, డబ్బులు ఉంటున్నాయి, అయినా సరే వీళ్ళని ఇష్టపడట్లా. వీడి దగ్గర ఏముంది, ఒక ఆడపిల్ల తర్వాత ఇంకొక ఆడపిల్ల, వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? అసలు వీడు ఏం ఆలోచించుకొని ఇలా అఘోరి అవతారం ఎత్తాడు? ఈరోజు తను అనుకున్నది నెరవేరిందా? ఇంకేమైనా ఉందా దీని వెనక? నమస్కారం అండి. జై గురుభ్యో నమః. ఒక అమ్మాయి తర్వాత ఒక అమ్మాయి అతని వంక వీళ్ళు ఆకర్షణ అవుతానికి మెయిన్ కారణం ఏంటంటే అతని దగ్గర ఉన్న వశీకరణ శక్తి. ఈ అఘోరి దగ్గర కొన్ని రకాలైనటువంటి పూజలు ఉంటాయి. క్షుద్ర పూజలు, నగ్న పూజలు, యోని పూజలు, ఇంకా మరికొన్ని రహస్య పూజలు అనేటువంటి వాళ్ళు చేస్తారు. వీటి వల్ల ఏంటంటే ఈ వశీకరణం అనేటువంటిది కూడా చేయొచ్చు. వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి మట్టి, ఒంటి మీద వస్త్రం యొక్క ఒక దారపు, వీటి ద్వారా చేతబడి క్షుద్ర పూజలు చేస్తారు. అదేవిధంగా కూడా కొన్ని వశీకరణ అటువంటి విధానాలు కూడా చేయొచ్చు. ఇక్కడ అఘోరి విషయం కూడా వస్తే ఈమె మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఇతను శ్రీనివాస్ అనేటువంటి ఒక మగ వ్యక్తి. తనే చెప్పాడు, ఒక విలేజ్లో పుట్టాడు తెలంగాణలోనే. తను కొంచెం వయసు పెరిగే కొద్దీ ఏమైందంటే తనలో ఆడ లక్షణాలు అనేటువంటి బయటపడ్డాయి. వెంటనే ఏంటంటే ఆ ప్రాంతానికి వచ్చినటువంటి కొంతమందితోటి కూడా అతను వెళ్ళిపోయాడు, వాళ్ళతో పాటు పెరిగాడు. క్రమంగా కూడా అతను తన ఆడ లక్షణాలన్నీ పైకి వచ్చేసినాయి. వక్షోభాలు పెరిగి ఆడవారికి లాగా పెద్దవిగా కావటం, మగవాళ్ళకి సాధారణంగా ఉంటాయి కంటే ఆడవాళ్ళకి పెద్ద వక్షోభాలు ఉంటాయి కాబట్టి అదేవిధంగా అతనికి కూడా వచ్చినాయి. ఈ విధంగా రావటం, ఆడవాళ్ళ లక్షణాలే వాడికి కోరికలు రావటం, ఇటువంటివి రావటం వల్ల అతనికి అర్థమైపోయింది ఇక హార్మోన్లన్నీ లేడీస్ హార్మోన్లు డామినేట్ చేసినాయి కాబట్టి ఇంకా అతను మగవాడిగా ఉండటం కంటే ఆడదానిగానే జీవితం గడపాలి అనేటువంటి నిశ్చయానికి అతను వచ్చాడు. వెంటనే కూడా ఆ ఉద్దేశంతో అతను తనకు ఆల్రెడీ అప్పటికే మగవాడు కాబట్టి పురుషాంగం ఉంది, ఆ పురుషాంగాన్ని కూడా అతను ఆపరేషన్ చేయించేసుకొని దాన్ని తొలగించుకున్నాడు. కేవలము యూరిన్ అనేటువంటిది విసర్జించడానికి మాత్రం చిన్న హోల్ వంటిది ఉంటుంది, ఇక తనకి పురుషాంగం లేదు అని అతనే చెప్పుకున్నాడు ఇంటర్వ్యూస్లో. దానికి తగినటువంటి సర్టిఫికేట్ కూడా అతని దగ్గర ఉంది. ఈ క్రమంలో ఏంటంటే ఇతను అఘోరి దీక్ష అనేటువంటిది కూడా తీసుకోవడం జరిగింది. మగవాళ్ళు అఘోరాలు అంటారు, ఆడవాళ్ళని అఘోరీలు అంటారు, స్త్రీలింగం పురుషలింగం లాగా.
ఇతను ఏంటంటే మగవాడు పుట్టినప్పటికి కూడా ఇక పురుషాంగం కూడా లేకుండా స్త్రీ వలె ఉన్నాడు కాబట్టి ఇతను అఘోరి అనే పేరుతో అతను చలామణి అయ్యాడు. ఈ సందర్భంలో అతను కూడా అనేక రకాలైనటువంటి ఈ యొక్క విద్యలు కూడా నేర్చుకోవడం జరిగింది. రైట్. అయితే అసలు మీరు నమ్ముతారా తనకు అటువంటి విద్యలు వచ్చు అని? అంటే ఖచ్చితంగా అంటే ఎప్పుడు సనాతన ధర్మం అంటే ఏంటని కానీ, లేకపోతే మంత్రాల గురించి మాట్లాడటం కానీ, లేకపోతే శివతత్వం గురించి మాట్లాడటం కానీ ఎక్కడా లేదు. వాటి గురించి శివరుద్ర గారు కానీ, లేకపోతే వేరే వాళ్ళు ఒకవేళ అడిగినా ప్రశ్నించినా మాట దాటేసి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మీరు నమ్ముతారా అవన్నీ తనకు వచ్చంటే? ఖచ్చితంగా వశీకరణ అనేటువంటి వాళ్ళు నేర్చుకుంటారండి. వాళ్ళకి ఏంటంటే అఘోరాల అంటే ఒరిజినల్గా వాళ్ళకి అసలు ఈ బాహ్య ప్రపంచంతో కూడా సంబంధం ఉండదు. వాళ్ళు పూర్తి స్థాయిగా కూడా పరమేశ్వరుని యొక్క భక్తిలో ఉంటారు. వాళ్ళకి శరీర వ్యామోహం అనేది అసలు ఉండదు. అసలు వాళ్ళు అందుకనే ఒంటి మీద బట్టలు ఏమి ఉండవు. వాళ్ళకి పూర్తి దిగంబరంగానే ఉంటారు. వాళ్ళు యొక్క ఒళ్ళంతా కూడా విభూది రాసుకుంటారు. అంతేకాకుండా శ్మశానాల్లో తిరుగుతూ శ్మశానాల్లో శవాలను కాల్చిన తర్వాత వచ్చేటువంటి విభూదిని కూడా వాళ్ళు ఒంటికి రాసుకుంటారు. భోజనం కూడా వాళ్ళు మనకులాగా తినరు. ఈ యొక్క శ్మశానాల్లో ఉన్నటువంటి కొన్ని శవాల యొక్క అవి కాలిన తర్వాత అందులో కొంత మాంసం మిగిలి ఉంటే వాటిని తినటము, లేదంటే కొన్ని చోట్ల మిగిలిపోయేటువంటి శవాలను తినటం, ఇటువంటివి కూడా వాళ్ళు తింటారు. వాళ్ళ ఆహార నియమాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ విధంగా వాళ్ళు ఏంటంటే బాహ్య ప్రపంచానికి కూడా దూరంగా ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాధారణంగా ఏంటంటే కొంతమంది అఘోరాలని కూడా వాళ్ళ దానిలో భాగంగా ఒకసారి పర్యటనకు కూడా వస్తారు. పర్యటన అంటే వేరే అంటే తిరగమని కాదు, కేవలం కూడా దేవాలయాల దర్శనం, ఈ యొక్క క్షేత్రాల దర్శనం కోసం మాత్రమే బయటకు వస్తారు. ఇప్పుడు ఈ అఘోరి అని చెప్పాలంటే ఇతని దగ్గర అఖాడాల నుంచి కూడా కార్డు ఉంది. అతని దగ్గర ఇతను మోసగాడని పూర్తిగా అనలేము. ఎందుకంటే ఇతని దగ్గర కూడా కార్డు ఉంది, ఐడెంటిటీ కార్డు. ఆ కార్డు ప్రకారం ఏంటంటే అతను భారతదేశంలో ఎక్కడైనా సరే ప్రయాణం చేయొచ్చు. ఇదే వేరే వాళ్ళు ఎవరైనా సరే ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్లే పడి తిరిగారు అనుకోండి, ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేస్తారు వాళ్ళని. ఎవరు బయట తిరగడానికి వీల్లేదు. ఎవరైనా నేను కూడా నా ఇష్టం, రాఘోపాలవరం లాగా నా ఇష్టం, నేను బట్టలు లేకుండా రోడ్లే పడి తిరుగుతాను, నా జీవితం నా ఇష్టం అని తిరగడానికి వీల్లేదు. మన దేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి కాబట్టి చట్ట ప్రకారంగానే అన్నీ జరుగుతాయి. సో ఇతను అక్కడ మెంబర్షిప్ అతను కార్డు ఉంది, ఉండబట్టే అతను దిగంబరంగా తిరిగినా సరే అతను ఎవరు ఆపలేదు, అరెస్ట్ చేయలేదు. ఆ కార్డులు కూడా నిజంగానే ఆయనకు వచ్చినవి అనుకోవచ్చా, లేకపోతే సృష్టించినవా? సృష్టించడానికి కాదండి, అతని దగ్గర నిజంగా కార్డు ఉంది. సో ఇంకొకటి ఏంటంటే దాని మీద ఉన్నటువంటి కొన్ని ఇవి ఉంటాయి స్కానింగ్ చేయడానికి. అతను కారు వేసుకొని తిరుగుతున్నాడు కదా, కారు వేసుకొని తిరుగుతున్నప్పుడు అతను ఏ పెట్రోల్ బంక్ దగ్గరికి అయినా సరే వెళ్ళిపోయి ఆ కార్డు కనుక వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి డబ్బులు ఏమి అడగరు. అతనికి మొత్తం కారు ట్యాంక్ మొత్తం ఫుల్గా ఫ్యూయల్ నింపుతారు. ఆ కార్డు చూపిస్తే చాలు. ఆ కార్డు మీద స్కానింగ్ ఉంటుంది, వాళ్ళు స్కాన్ చేసుకుంటారు, వెంటనే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి అందుతుంది. సో ఆన్లైన్ ద్వారా వచ్చేస్తుంది. వీళ్ళకి ఏంటంటే జస్ట్ ట్యాంక్ ఫుల్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఈ విధంగా ఉండటం వల్ల అతను దేశం అంతా తిరుగుతాడు. పోలీసులు కూడా ఎవరు ఆపరు. పెట్రోల్ ప్రాబ్లం లేదు కదా, మొత్తం ఎక్కడ ఖాళీ ఎక్కడ పెట్రోల్ ఖాళీ, కారులో పెట్రోల్ ఖాళీ మీద అనుకోండి, వెంటనే వెళ్తాడు, పెట్రోల్ బంక్ వెళ్తాడు, కార్డు చూపిస్తాడు, ఫిల్ చేసుకుంటారు. ఈ విధంగా అతను మొత్తం తిరుగుతూనే ఉంటారు. ఎవరు ఆపరు, ఎందుకంటే పోలీసులు కూడా ఆపరు, ఎందుకంటే కార్డు చూస్తారు. చూస్తే వాళ్ళు కూడా ఇతను ప్రత్యేకమైన వర్గం అని చెప్పేసి వాడిని వదిలేస్తారు. ఈ విధమైనటువంటి స్వేచ్ఛ కూడా అతనికి ఉంది. కానీ ఇప్పుడు ఈ విధంగా ఒక అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇదంతా కూడా ఇతను ప్రయాణంలో జరిగినట్టు వేరు స్టెప్స్ అండి. ఇక్కడ అతను మొదట చూసినట్టయితే ఈ మధ్య కాలంలోనే బయటకు వచ్చింది అతను ఏంటంటే మీ దగ్గరికి మీకు కూడా సికింద్రాబాద్లో చూశారు. ఆయన కూడా నాకు టచ్లో ఉంటారు, కాంటాక్ట్ నెంబర్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. కానీ అతను మెయిన్ ఏంటంటే ఈ యొక్క పర్యటన చేసుకుంటూనే వచ్చారు. తెలంగాణలో శక్తిపీఠాలు జోగులాగా పర్యటన చేసుకున్నారు. పర్యటన చేసుకుంటూ వచ్చినప్పుడు ఇక సికింద్రాబాద్లో ఒక దేవాలయం దగ్గర దాని ధ్వంసం సంఘటన సందర్భంగా అతను వచ్చాడు. వచ్చేసి దీని గురించి ధర్మం కోసం నేను పాటు పాడతానని చెప్తే మేమందరం కూడా సపోర్ట్ చేసాం అతనికి. ఓకే మనం చేద్దాం, సనాతన ధర్మాన్ని కాపాడదాం అనే ఉద్దేశంతో అందరం ఉన్నాం. కానీ ఈ క్రమంలో ఏంటంటే అతను కొంచెం దారి తప్పాడు. ఇక్కడ మనం అఘోరి గురించి కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. అతనికి చదువు ఏమాత్రం లేదు, చాలా చిన్నతనంలోనే అతను వెళ్ళిపోయాడు. సో అతనికి ఒక చదువుకున్న వ్యక్తిగా ఉండేటువంటి తెలివితేటలు కానీ కన్నింగ్ కానీ అతనికి లేదు. నిజంగా నిజాయితీగా మాట్లాడతాడు, ఉన్నదుంటే మాట్లాడతాడు. అతనికి దాచుకోవాల్సిన అవసరం, వేరే రకంగా మాట్లాడాల్సిన అవసరం అతనికి లేదు. కాకపోతే ఏంటంటే అతను అఘోర అటువంటిది కూడా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. దాని ద్వారా కూడా అతను ఈ యొక్క పర్యటన కూడా చేస్తున్నాడు.
ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణలో పర్యటన చేశాడు, కానీ అతనికి ఏం అవ్వలేదు, చక్కగా పర్యటన చేశాడు, నగ్న పర్యటన చేశాడు. ఇక్కడ కొంతమంది ఇంటర్వ్యూలు ఇవ్వడం తెలియదు, అతను కొన్ని మాటలు మాట్లాడటం ద్వారా ఇక్కడ ఫేమస్ అయిపోయాడు, కొంచెం వివాదాస్పదం అయ్యాడు మెయిన్. ఆ తర్వాత కూడా అతను అక్కడి నుంచి కూడా నార్త్ ఇండియాకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటన చేశాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అతని నగ్న పర్యటన చేయని వల్ల తెలంగాణలో యాక్సెప్ట్ చేశారు నగ్న పర్యటన. అవును, ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో యాక్సెప్ట్ చేయాల. ఆంధ్రాలో తప్పనిసరిగా వస్త్రధారణ చేయాలి, బట్టలు కట్టుకుంటేనే నీతో గుళ్ళో పంపిస్తాం, లేకపోతే పంపించాం. చాలా క్లియర్గా అక్కడ పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. మన తెలంగాణలో మటుకు అలా జరగలేదు. సో ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంది. అతను ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు ఈ విషయంలో. మరి అసలు ఆ దారి ఎక్కడ తప్పిందంటారు? ఈ ఫేమ్ అంతా చూసిన తర్వాత ఇంకా మనం దీని గురించి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, మనకు ముందు ఫేమ్ ఇంపార్టెంట్. ఈ సందర్భంలో కూడా అతను కుంభమేళాకి వెళ్ళాడు. కుంభమేళా నుంచి అక్కడ స్నానాలు చేసి మళ్ళీ వచ్చినారు. ఈ సందర్భంలో వచ్చినప్పుడు తెలంగాణకు వచ్చినప్పుడు అతనికి కొన్ని చిన్న సమస్యలు ఎదురైన ఒక చెక్ పోస్ట్ దగ్గర. ఆ సందర్భంలో ఈ వర్షిణి అనేటువంటి అమ్మాయి కూడా అతనికి తారసపడింది. తారసపడ్డప్పుడు ఇతనికి హెల్ప్ చేసింది. ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే ఈ వర్షిణి అనేటువంటి అబ్బాయి ఒక పర్టికులర్ నక్షత్రానికి చెందినటువంటి వ్యక్తి, పర్టికులర్ వర్గానికి చెందిన వ్యక్తి అని అతను ఐడెంటిఫై చేశాడు. అంటే ఏ రకంగా ఎటువంటి ఎలా ఉంటుందంటే ఇది చాలా శాస్త్రాల్లో ఉంటాయి, అవి బయటకు చెప్పరు యాక్చువల్గా. ఈ యొక్క అఘోరాలు కానీ కొంతమంది వామాచార పూజలు చేసేవాళ్ళు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే నగ్న పూజలు చేస్తారు, యోని పూజలు అని కొన్ని రకాలైన ముగ్గులు వేసి క్షుద్ర పూజలు చేస్తారు. చేసినప్పుడు కొంతమంది ఆడవాళ్ళు కన్యలను కూర్చోబెట్టి చేస్తారు ఆ పూజ. ఆ కన్య కూడా ఎవరిని పడితే వాళ్ళని కూర్చోబెట్టరు, పర్టికులర్ నక్షత్రంలో పుట్టిన వాళ్ళని మాత్రమే అక్కడ కూర్చోబెడతారు. మీరు రీసెంట్గా ఒక సినిమా కూడా ఉంది, అమ్మోరు అనే సినిమా ఉంది, మీరు చూసే ఉంటారు. అందులో వీళ్ళని రామిరెడ్డి ఒక మంత్రపూజ చేస్తాడు. అందులో ఒక కన్యని కూర్చోబెడతాడు, పూజ చేస్తుంటే శ్మశానంలో ముగ్గులేసి కూర్చోబెడితే అప్పుడు సౌందర్యం వచ్చేసి ఆ పూజ జడగొడుతుంది. అప్పుడు అతను అంటాడు, అరే ఇంకొక కొన్ని నిమిషాలు ఉంటే నాకు శక్తులు వచ్చేవి, అవన్నీ పోగొట్టేసావు నువ్వు అని చెప్పేసి ఆ మీద కోపడతాడు. అది వాస్తవం యాక్చువల్గా. అటువంటి పూజలు ఉన్నాయి. ఇవేంటంటే అందరూ చేయలేరు, ఇవి కేవలము అందులో అత్యంత నైపుణ్యం ఉండే వాళ్ళే చేయగలుగుతారు. ఎందుకంటే అటువంటి పూజల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఆ పూజ చేసి క్షుద్ర పూజ చేసిన వాడికి ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ అతను చనిపోతాడు రక్తం కక్కుని, అంత ప్రమాదం ఉంది. కాబట్టి అందరు చేయరు, అవి చాలా రేరు. కేరళలో ఉన్నాయి ఇప్పుడు కూడా అటువంటి విద్యలు. ఈ యొక్క అఘోరాలు అంటే నార్త్ ఇండియా కాబట్టి వాళ్ళు కూడా కొంతమంది తెగల దగ్గర మాత్రమే ఉన్నాయి, బయట అందరూ కూడా చేయలేరు. ఇక అఘోరాలు అనేటువంటి వాళ్ళు అసలు అటువంటి వాటికి అసలు రారు. ఇప్పుడు వర్షిణిని టార్గెట్ చేయడానికి కూడా అదే రీజనా? ఇతర అప్పుడే చూశాడో ఆ పర్టికులర్ నక్షత్రం, ఆమె చేతి రేఖలు ఇవన్నీ కూడా గమనించారు. అందుకే చేతి రేఖలు ఎవరికి పడితే వాళ్ళకి చూపించకూడదు. ఇది చాలామందికి కూడా తెలుసు. కొంతమంది బ్రాహ్మణులు, కొంతమంది ప్రత్యేకమైన జ్యోతిష శాస్త్రం నమ్మకం ఉన్న వాళ్ళకి మాత్రం చూపించాలి, కానీ ఎవడో మనకు పరిచయం లేనివాడు రోడ్డు మీద పోయేవాడు ఎవరికి పడితే వాళ్ళు చేతి రేఖలు చూపించకూడదు. వాటిట్లో కూడా శాస్త్రం చదివే వాళ్ళు ఉంటారు. చేతి రేఖలు కొంతమంది శక్తి ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది మన నక్షత్రంలో పుట్టినారని. ఆ విధంగా వాళ్ళకు ఆకర్షితులు అవుతారు అనమాట. ఈ అమ్మాయిని కూడా పర్టికులర్గా అతను ఆకర్షితులయ్యాడు. దాన్ని బట్టి వీళ్ళు కూడా ఏంటంటే ఆమెను తన ఇంటికి కూడా ఆహ్వానించారు, ఇతను కృతజ్ఞత వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో వాళ్ళ మధ్య కూడా వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు గడిపాడు. అతను గడపడం ద్వారా కూడా అతను ఈమె మనకు అనేక రకాలుగా కూడా సహాయపడుతుంది, ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన అతను వచ్చాడు. ఎందుకంటే ఈ అమ్మాయిని కూడా ఉపయోగించుకొని అన్ని రకాల పూజలు చేసుకోవచ్చు. ఈ యొక్క అతను చేసే నగ్న పూజలకైతే క్షుద్ర పూజలకైతేనేవి ఈ అమ్మాయి ఉపయోగపడుతుంది అనేటువంటి భావన అతనికి వచ్చింది. సో ఆ సందర్భంగా వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. వర్షిని వాళ్ళ నాన్నేమో డ్రంకర్ అంట, వాళ్ళ అమ్మ ఉంది, బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ పక్కింటి అతను ఉంటాడంట సంతోష్. అతను బ్రదర్ కాదు, విష్ణు అతను ఆమె బ్రదర్ కాదు, అతను లవరేమో ఇప్పుడు అంటున్నారు చాలామంది. బ్రదర్ వేరు, లవర్ వేరు. పక్కింటి అతను లవర్, ఇతను బ్రదర్. వీళ్ళు మెల్లగా కూడా తమ ఆర్థిక పరిస్థితుల గురించి కూడా చెప్పారు. వెంటనే కూడా అఘోరి వాళ్ళకి ఒక ఐఫోన్ కొనిచ్చారు. వాళ్ళు కొనిచ్చారా? అఘోరి వర్షినికి కొనిచ్చాడు. వర్షినికి ఐఫోన్ గిఫ్ట్గా ఇచ్చాడు. అత్యంత కాస్ట్లీ ఫోన్. మరి అదేదో బేబీ సినిమాలో చెప్పినట్టు వీళ్ళు ఎందుకు యాక్సెప్టెన్స్ చేశారు? ఐఫోన్ ఇవ్వడంగా తీసుకోవడమేనా? ఎందుకు ఇస్తారు ఎవరైనా అంత కాస్ట్లీ ఐఫోన్? వీళ్ళు యాక్సెప్ట్ చేశారు.
ఇంకా ఆ అబ్బాయి కాలేజీ ఫీజు కొంచెం ప్రాబ్లం ఉంది, సమస్యలో ఉన్నా అని చెప్తే కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. ఈ వర్షిణి యొక్క అన్నయ్య కోర్టులో కొన్ని లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఇవన్నీ అఘోరి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. వీళ్ళు ఆర్థికంగా కూడా కొంత సహాయం పొందారు అతని ద్వారా. ఈ క్రమంలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య కూడా శారీరకంగా కూడా సంబంధం ఏర్పడింది. అంటే వర్షిణికి అఘోరికి శారీరక సంబంధం వాళ్ళ ఇంట్లో ఏర్పడింది. ఇది కూడా వాస్తవం. ఈ విధమైన సంబంధం ఏర్పడిన తర్వాత ఇక అతను తను వాళ్ళు ఆ అమ్మాయి కావాలని వాళ్ళు కూడా కోరుకోవడం జరిగింది. వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ మొదట ఒప్పుకోలేదు, లేదు మా అమ్మాయిని అలా ఇవ్వమని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే ఇతను బలంగా అబ్బాయి కావాలి నాకు అని చెప్తే వాళ్ళు కొంత డబ్బులు అయితే తీసుకున్నారు. కానీ నిన్న వాళ్ళ అన్ననే అడిగితే మాకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు, అతని అకౌంట్లోనే వేశారు. అకౌంట్లోనే ఉన్నాయి డబ్బులు. అంటే ఎంత వరకు ఇచ్చి ఉండొచ్చు మీకు ఏమైనా? మొదటిసారి కొన్ని లక్షలు ఇచ్చారు మొదటిసారి. తర్వాత ఏంటంటే ఈ అమ్మాయిని తీసుకొని అతను ఈ యొక్క నార్త్ ఇండియాకి వచ్చాడు. మొదటి వాళ్ళు చెప్పింది ఏంటంటే మేమిద్దరం గురు శిష్యులం మాత్రమే, ఇది గురువు శిష్యుడు సంబంధం, అమ్మ కూతురు సంబంధం ఇలా చెప్పడం జరిగింది వాళ్ళు. ఈవెన్ అతనైతే తన వశీకరణ ద్వారా ఆ అమ్మాయిని వశీకరణ చేసుకున్నాడు. ఖచ్చితంగా వర్షిణి మీద మంత్ర ప్రయోగం జరిగింది, వాస్తవం. వర్షిణి మంత్ర ప్రయోగం చేశారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ అంగీకారం మీద వాళ్ళు వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఎన్కాషింగ్, వాళ్ళు ఖచ్చితంగా కూడా ఇతర ద్వారా ఆర్థిక లాభం పొందుతారు ఆలోచనలో వాళ్ళు ఉంటారు. సరే మొత్తం మీద ఈ అబ్బాయి తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. సరే మళ్ళీ కొంతకాలంకి వచ్చేస్తాం ఇమీడియట్గా చెప్పి ఓకే అని వీళ్ళు తీర్థయాత్రల రూపంలో వెళ్ళారు. ఇతను ఖచ్చితంగా అబ్బాయిని కూడా సూర్యగ్రహణం ముందే తీసుకెళ్ళాడు. జాగ్రత్తగా గమనిస్తే ఇదంతా ప్రీ ప్లాన్డ్గా అతను చేశాడు. అతను తీసుకెళ్ళినప్పుడు షడ్గ్రహ కూటమి కూడా ఏర్పడింది, సూర్యగ్రహణం ఏర్పడింది. ఆ సమయంలో కావాలని కూడా ఆ అబ్బాయి తనతో పెట్టుకోవడం జరిగింది. ఆ 3 రోజులు కూడా వాళ్ళు అసలు ఎవరికి కనపడలేదు, పూర్తి స్థాయిలో వాళ్ళ అజ్ఞాతంలో ఉన్నారు. ఆ సందర్భంలో ఆమెతో అనేక పూజలు అతను చేశాడు. చేయడం ద్వారా అతను కొంత శక్తిని కూడా పొందాడు. తర్వాత ఏంటంటే ఈ అమ్మాయిని కూడా ఏదైనా వశీకరణ ద్వారా ఆమెను ఉపయోగించుకొని పూజలు చేశాడు. అంతేకాకుండా శారీరకంగా కూడా ఆ అబ్బాయిని పూర్తిగా కూడా అతను వాడుకోవడం జరిగింది. ఏ అబ్బాయిని? వర్షిణిని. ఈ సందర్భంలో వర్షిణి కూడా అఘోరితో కూడా కలిసే ఉంది. వాడిద్దరు కూడా శారీరకంగా కూడా నగ్నంగా కూడా ఇద్దరు కలిసి వాళ్ళు టైం అక్కడ స్పెండ్ చేశారు. ఈ విధమైనటువంటి కూడా జరిగినాయి. పూజలతో పాటు ఇది కూడా అతను కూడా చేయడం జరిగింది. ఈ విధంగా చేసిన తర్వాత ఈ సందర్భంలో ఆ వర్షిణి అనేటువంటి ఆమె క్రమంగా కూడా ఇతని దగ్గర ఉన్నవాడిని కూడా గమనించింది. ఆమెకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఈమె ఒక సాధారణమైనటువంటి అఘోరి కాదు అని తెలిసింది, శక్తివంతమైనది అని తెలుసుకుందామె. ఏమి తెలిసిందంటే ఆమె దగ్గర ఉన్నటువంటి కారులో కూడా కట్టల కొద్ది నోట్ల కట్టలు ఉన్నాయి అనే విషయం వర్షిణి గమనించింది. ఆమె చెప్పింది కూడా. పైకేమో పుర్రెలు అన్నీ కనిపిస్తుంటాయి ఇక డ్రైవింగ్ చేసే పైన. అది చూసి జనాలు భయపడతారు, దగ్గర పోవడానికి భయపడతారు. వాస్తవానికి ఏంటంటే లోపల క్యాష్ ఉంటుంది, అడుగున నోట్ల కట్టలు ఉంటాయి, 500 రూపాయల కట్టలు విలువైనటువంటి వాటిని ఉపయోగించుకుంటుంటాడు అతను. దగ్గర పోవడానికి అయితే ఎవరికైతే సాహసం చేయరు ఆ భయంతో. ఇది గమనించింది ఆమె. తెలుసుకున్న ఇంకొక ముఖ్యమైన విషయం అంటే వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి క్లోజ్నెస్ వల్ల ఇవన్నీ కూడా ఆమె తెలుసుకోగలిగింది. అఘోరి చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న శారీరక సంబంధం ఉండేటువంటి సమయంలో ఆమె ఈ విధంగా వివరాలు తెలుసుకోగలిగింది. ఆమెకు తెలిసిన విషయం ఏంటంటే ఈమె కొన్ని పూజలు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో చేసింది. ఇంకా కూడా అనేక మంది భక్తులు ఆమెకు ఉన్నారనే విషయం తెలుసుకుంది. ఈవెన్ సినిమా హీరో ప్రభాస్ గారు కూడా ఆమె దగ్గర పూజ చేయించుకున్నారు అని కూడా వినికిడి. ప్రభాస్ గారికి ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో అఘోరి దగ్గర పూజలు చేయించుకున్నారు. ఇవన్నీ కూడా వామాచారం ద్వారా కూడా జరుగుతాయి. అందుకోసమే ఆమెకు తగినటువంటి ఒక విల్లాని ఇచ్చారు. ప్రభాస్ వాళ్ళ ఇంటి దగ్గర ఆమెకు ఒక బినామీ పేరుతో ఒక ప్రాపర్టీ ఉంది అఘోరికి. అది ఆమె పేరు మీద లేదు. కానీ ఇవన్నీ కూడా ప్రూవ్ చేయండి, నోట్ మాట సరిపోదు కదా, ప్రూఫ్స్ ఉండాలి అని చెప్పి కూడా ఈరోజు శ్రీనివాస్ కూడా ప్రశ్నిస్తున్నాడు కదా. అది బినామీ పేరుతో ఉంది. ఇప్పుడు చెప్పలేదు అతను, ఇదివరకు చెప్పాడు. ఇప్పుడేమి తనకు లేదని కట్టించట్ల. పూర్వకాలము నా దగ్గర ఏమి లేవని ఫస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాడు. ఇప్పుడు మటుకు అతను చాలా పూజలు చేశాడు. రీసెంట్గా ఒకళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది, 10 లక్షలు తీసుకున్నాడని. అది వాస్తవానికి చేసిన పూజ. అది యోని పూజ చేశాడు అతను. యోని పూజ అనే ప్రత్యేకమైన పూజ ఉంటుంది. అతను ఏంటంటే అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తి. ఆ పూజ చేయించుకునేది ఏంటంటే సాక్షాత్తు ఒక జడ్జి,
ఒక సీనియర్ జడ్జి, అతను హైలీ ఎడ్యుకేటెడ్. సీనియర్ జడ్జి అంటేనే హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఎడ్యుకేటెడ్ ఉండి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు జడ్జిగా ఉంటారు. ఈ యొక్క సీనియర్ జడ్జి కూడా అతని దగ్గర పూజ చేయించుకొని 10 లక్షల రూపాయలు అమౌంట్ ఇచ్చాడంటే దక్షిణగా. మరి అసలు వీళ్ళందరూ ఎలా నమ్ముతున్నారు గురుగారు అసలు వీళ్ళని? ఖచ్చితంగా నమ్ముతారండి. ఎందుకంటే తను చేస్తున్న చేష్టలు కావచ్చు, అసలు ఏ విధంగా నమ్ముతున్నారు? చదువు లేని వాళ్ళు నమ్మలేదంటే ఒక అర్థం ఉంది. ఇంత చదువుకొని ఒక మంచి ప్రొఫెషనల్స్ ఉండి ఏ విధంగా నమ్ముతున్నారు? అసలు ఈ పూజలు దేనికి పనికొచ్చినవి అసలు? ఖచ్చితంగా అండి. ఇవి ఏంటంటే పూజలలో రకాలు ఉంటాయి. మన మామూలుగా రోజు గుడికి వెళ్ళి చేసుకునే పూజలు మామూలు పూజలు ఇవి. స్వామివారికి అర్చనని ఇవన్నీ చేస్తాం మనం, అభిషేకాలు అర్చనలు, ఇవి మామూలు పూజలు. ఇవి కాకుండా వామాచారంలో ప్రత్యేకమైన క్షుద్ర పూజలు ఉంటాయి. పాత సినిమా ఒకటి ఉంది, మీకు గుర్తు రావాలంటే పాతాళ భైరవి సీనియర్ ఎన్టీఆర్, అవి క్షుద్ర పూజలు. ఇవి వామాచారం ద్వారా కొంతమంది చేస్తారు, ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు. ఇవి ఏంటంటే అత్యంత ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం, ఒక సామాన్యమైన మనుషులు చేయలేరు ఇవి. ఇవి ఎవరంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద సినిమా హీరోస్, సినిమా హీరోయిన్స్, అంటే హీరోయిన్ కావాలని ఆసక్తితో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, ఇటువంటి వాళ్ళు ఆ పూజలు చేస్తారు. ఇవి చేయడం ద్వారా వాళ్ళకి చాలా లాభాలు కలుగుతాయి. ఉదాహరణకి రష్మిక గారు పూజ చేయించుకున్నారు. ఎవరి దగ్గర అంటే వేణుస్వామి గారి దగ్గర. ఆమె కూడా వామాచార పూజ చేయించుకుంది. రష్మిక గారు అప్కమింగ్ హీరోయిన్గా ఉన్నప్పుడు ఈ పూజలు చేయించుకోవడం ద్వారానే ఆమె ఒక స్టార్ హీరోయిన్గా ఎదిగింది. పూజలు చేయించుకున్న తర్వాత ఆమె స్టార్ మారిపోయింది, ఆమె చాలా పెద్ద హీరోయిన్ అయింది. ఇది వాస్తవం, కంటి మీద కనబడేటువంటి ఎగ్జాంపుల్ ఇది. ఇంకా అనేక మంది కూడా. ఇప్పుడు వర్షిని చాలా గుడ్డిగా నమ్మింది, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కూడా కంటాము. అసలు ఈ అమ్మాయి భవిష్యత్తు ఏంటి? నెక్స్ట్ అసలు తను ఏం చేయబోతున్నాడు? ఈ అమ్మాయిని తీసుకెళ్ళి నిజంగా ప్రేమించాడా, పెళ్లి చేసుకున్నాడా? ఈ అబ్బాయి భవిష్యత్తు, ఆ అబ్బాయి మటుకు వశీకరణలో ఉంది పూర్తిగా. కానీ ఇక్కడ ఏంటంటే ఇతను ఏ విధంగా కూడా ఆ అబ్బాయిని ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేశాడో, ఈ అమ్మాయి కూడా అతని ట్రాప్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నది. ఓకే, ఇద్దరికి ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఈమె ఎప్పుడైతే అతని ప్రాపర్టీస్ చూసిందో దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తుంది అతనికి అని తెలుసుకుంది. 100 కోట్ల రూపాయల ఆస్తుంది అతనికి వేరే వేరే ప్రాంతాల్లో. ఈ విషయం ఆమె తెలుసుకొని, అరే ఇటువంటి వాటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 1 లక్ష రూపాయలు సంపాదిస్తేనే వాడి వెనక పెద్ద క్యూ ఉంటుంది, అబ్బాయిలు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని. అటువంటిది అతను ఇన్కమ్ ఎంత ఉంటుంది, నెలకి 40 లక్షలు. ఒక పూజకి 10 లక్షలు వేసుకున్నా సంవత్సరానికి కొన్ని కోట్లలో అతనికి ఆదాయం ఉంటుంది. అంత సంపన్నుడు అతను. ఇది తెలుసుకున్నటువంటి ఆమె ఇంత సంపన్నుడు ఉన్నాడు, శ్రీమంతుడు ఇతను అనే ఉద్దేశంతో కూడా ఈమె కూడా అతని పట్ల ఆకర్షితున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆమె. ఇతనికి ఇంత పేరెంట్స్ తెలుసు. ఆమె అక్కడి నుంచే ఫోన్ చేసి చెప్పింది. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి పారిపోవడానికి కూడా సహకారం పారిపోలేదు, ఆమె ఇష్టపూర్వకంగా వెళ్ళింది. ఆమె ఇదివరకు ఆమె మీద కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. ఆమె రాతపూర్వకంగా నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నారు అని కూడా రిటర్న్గా ఇచ్చింది స్టేట్మెంట్. మన దేశంలో చట్టం ప్రకారము మేజర్ అయినటువంటి పురుషుడు స్త్రీ ఎవరైనా సరే తమ ఇష్టం ప్రకారం జీవించవచ్చు. అంటే ఇప్పుడు అమ్మాయి ఇలా వెళ్ళింది, ఇలా హెల్ప్ చేస్తాను, తనతో ఉన్న అన్ని విషయాలు పేరెంట్స్తో టచ్లో ఉంది. అయితే పేరెంట్స్ టచ్లోనే ఉంది, ఆమె 100% టచ్లో ఉంది. ఈమె అతనికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ గురించి కూడా ఇంకా తెలియజేసింది. ఆ సందర్భంలోనే ఆ అబ్బాయిని బేరానికి పెట్టారు అని కూడా అతను చెప్పడం జరిగింది స్వయంగా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇక ఆ అబ్బాయి నీ దగ్గర ఉండాలంటే మాకు ఇంత పేమెంట్ ఇస్తే నీ దగ్గర ఉంటుంది, లేకపోతే మేము తీసుకెళ్ళిపోతాం అని బ్లాక్మెయిల్ చేశారు అఘోరిని. ఇక అతను ఏం చేయలేక ఎట్లా అని అటు సంక్షోభంలో ఉన్నాడు అతను. ఈ లోపల కూడా వీళ్ళు ఏం చేశారంటే కావాలని వెళ్ళి అమ్మాయిని వెనక్కు తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి డబ్బు కోసం ఎంత దిగజారిపోతారని కూడా అనుకోలేదు. ఇప్పుడు కనుక చెప్తే ఇది విశ్వాసరావు సంవత్సరం, ఇది శ్రీ విశ్వాసరావు సంవత్సరంలో అనేక నేరాలు జరుగుతాయని కూడా ఉంది పంచాంగ ప్రకారం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మహిళలు ఎక్కువ నేరాలు చేస్తారంట ఈ సంవత్సరం. అవును, ఇది ఈ వర్షినితోనే కంటి మీద స్టార్టింగ్ అయిందేమో అని కూడా అనిపిస్తుంది. అంటే అఘోరిని ఏమైనా చేస్తుందనా? ఖచ్చితంగా ఈమె తమ వాళ్ళకి చెప్పింది, అతను వాడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి చెప్పేస్తే వెంటనే అమ్మాయిని వెనక్కి తీసుకొచ్చారు. వెంటనే ఈమె తను వెనక వెళ్ళనని చెప్పేసి ఒకసారి ఏమో ఇంటర్వ్యూలో నేను మారిపోయాను అంటుంది. అవును, అంత యాక్టింగ్ చేసినందుకు వర్షినికి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. వర్షిని అయితేనేమి వాళ్ళ అమ్మానాన్న అయితేనేమి వీళ్ళందరూ గొప్ప యాక్టర్స్, సినిమాలో ట్రై చేసుకోండి, మీకు మంచి మంచి సినిమాల్లో మీరు మంచి అవకాశం. ఈ రోజు అందరూ వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు, అదే యాక్టింగ్, వాళ్ళు బాధపడటం పెద్ద యాక్టింగ్, అందుకే మీకు ఆస్కార్ అవార్డ్స్ వస్తాయి. అందరికీ చాలా చక్కగా నటిస్తున్నారు అని కూడా తెలియజేస్తున్నాం. మరి మొదటి భార్య అని వచ్చింది, తన గురించి ఏమంటారు? ఇప్పుడు
ఆమె వర్షిని తీసుకొచ్చారు కదా పేరెంట్స్, తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఉంది, బేరసారాలు కొనసాగుతున్నాయి. వర్షిని ఆమె అందుకే అఘోరి బాధపడేది, ఇదేంటి వర్షిని గురించి వీళ్ళు ఇట్లా బేరాలు చేస్తున్నారంటే అని. చివరికి కూడా 3 కోట్లకి ఒప్పందం కుదిరింది. ఆమె 3 కోట్ల రూపాయల చెక్కు వర్షిని యొక్క బ్రదర్కి ఇచ్చింది. అఘోరి ఇది వాళ్ళ దగ్గర ఉందని వర్షిని బ్రదరే చెప్తున్నాడు. 3 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చింది, చెక్ ఇచ్చాడు. చెక్కు మరి ఎందుకు తీసుకున్నాడు? వీళ్ళకి దురుద్దేశం లేకపోతే అసలు అఘోరి ఒక ఐఫోన్ ఇచ్చినప్పుడే కట్టించాలి. ఐఫోన్ ఎందుకు తీసుకున్నారు? డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఫీజు ఎందుకు కట్టించుకున్నారు? అతను అన్ని అకౌంట్లో డబ్బులు ఎందుకు వేయించుకున్నారు? ఇప్పుడు అవత పప్పడానికే చెక్కు తీసుకున్నారు. 3 కోట్ల రూపాయల బేరం కుదిరింది. 3 కోట్ల రూపాయలు కుదిరినప్పుడు సైలెంట్గా ఉండొచ్చు. మరి ఇప్పుడు లీగల్గా నేను ప్రొసీడ్ అవుతున్నాను, నా కూతురు నాకు కావాలని మళ్ళీ వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. అదంతా కూడా డ్రామా చేస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు. ఆ చెక్కు ఉంది, ఆ చెక్కు పాస్ అయిందో లేదో తెలియదు, కానీ అది వ్యాలిడే. ఎందుకంటే 3 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చారంటే మేము చించి పారేసామని చెప్తున్నారు వాళ్ళ నాన్న. అలా వ్యాలిడ్ అవ్వదు, వాళ్ళు చాలా అబద్ధం చెప్తున్నారు. ఈ 3 కోట్ల రూపాయల చెక్కు కూడా ఒకవేళ పాస్ అవ్వకపోతే వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టచ్చు, ఎవరైతే చెక్ ఇచ్చారో వాళ్ళ మీద. కాబట్టి అంత ఈజీగా పడేసి ఉంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర చెక్కు తీసుకున్నమాట వాస్తవం, డబ్బు తీసుకున్నప్పుడు వాస్తవం. ఇదంతా చూసినటువంటి వర్షం కూడా ఎప్పుడైతే క్యాష్ వచ్చిందో వాళ్ళ దగ్గరికి చెక్ వచ్చేసిందో ఇక తనతో వెళ్ళిపోయింది. కానీ గురువుగారు ఇంకా ఇక్కడ ఒకటి, ఫస్ట్ భార్య రాధా అని ఎవరైతే ఉన్నారో నిన్న మొత్తం ట్రాన్సాక్షన్ చూపించింది, 3.5 లక్షల వరకు గోరికి వేశాను అన్నట్టు. మరి ఇక్కడ మనం చూసుకుంటే ఇక ఏమో పాటుకు వద్దాం. ఈ యొక్క నిజంగా కూడా ఈ కలియుగంలో కూడా మహిళలు కొంతమంది మహిళలు డబ్బు కోసం వ్యభిచారం చేస్తారు అని కూడా మనం బయట గమనిస్తుంటాం. ఇక కొంతమంది మహిళలు డబ్బు కోసం ఇలా దిగజారిపోతారా అనేటువంటి విషయం వీళ్ళ విషయంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మొదటి భార్య అని చెప్పబడే ఆమె ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చిందంటే అఘోరి వాళ్ళకి డబ్బులు ఇచ్చింది, చెక్ ఇచ్చింది అనే విషయం ఆవిడ తెలిసింది. అరే ఇతర దగ్గర డబ్బులు వాళ్ళు వసూలు చేసుకుంటారని చెప్పేసి వెంటనే ఏవో కూడా అఘోరిని ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేసో బెదిరించో అఘోరి నుంచి డబ్బులు కొట్టడానికి ప్లాన్ చేసింది. ఇక అందుకే మొదటి భార్య అని బయటకు వచ్చింది. అసలు సిగ్గుపడాల్సిన విషయం, ఆమెకు అడ్వకేట్ అంట, భర్త వదిలేశాడు. మొదట కూడా అఘోరి పరిచయం అయిందట. పరిచయం అయిన తర్వాత వాళ్ళ మధ్య శాంతి ఇచ్చేప్పటికీ అది ఎంతో క్లోజ్ రిలేషన్కి కూడా దారితీస్తుందని ఆమె చెప్తున్నది. ఆమె ఒక అడ్వకేట్గా ఉంది. మరి భారతదేశ చట్టాలు ఆమెకు తెలుసా తెలియదా అనేది కొంచెం పరిశీలించుకోవాలి ఆమె. ఎందుకంటే మన దేశంలో భారతదేశ చట్టాల ప్రకారము ఒక స్వలింగం వివాహాలకి చట్టబద్ధత అనేది లేదు. ఈ విషయం కూడా తెలుసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఒక స్త్రీ మరొక స్త్రీని వివాహం చేసుకుంటే, ఒక పురుషుడు మరొక పురుషుడు వివాహం చేసుకుంటే దానికి చట్టబద్ధత లేదు, చట్టంలో యాక్సెప్టెన్స్ లేదు. అది కొన్ని సంవత్సరాల క్రితం అంటే 2018 కంటే పూర్వం కూడా అది ఎలా ఉండేదంటే ఇంకా నేరంగా భావించేవాళ్ళు. ఒక మహిళ నేను వేరొక మహిళని పెళ్లి చేసుకున్నారని చెప్తే వాళ్ళ మీద కేసు పెట్టి నేరం కింద ఉండేది. కానీ 2018 తర్వాత కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు సహజీవనం చేయొచ్చు, ఒక మహిళ ఇంకొక మహిళతో కావాలంటే సహజీవనం చేయొచ్చు. లెస్బియన్ అంటారు దాన్ని. కానీ చట్టబద్ధత లేదు. ఇప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుడు మ్యారేజ్ చేసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ చట్టబద్ధత ఉంది, భారీగా కొన్ని హక్కులు వస్తాయి. కానీ ఇక్కడ వీళ్ళ వివాహానికి చట్టబద్ధత లేదు. ఈ విషయం అడ్వకేట్ అయినటువంటి మొదటి భార్యకు తెలియదా? మరి పెళ్ళైనా ఏ బేస్ మీద అంటుంది? అది నిజంగా కూడా ఆమె చాలా కూడా కన్నింగ్లా కనిపిస్తుంది. ఇంకొక విషయం, డబ్బుల కోసమే ట్రాఫిక్. ఆమె స్పష్టంగా చెప్తున్నది కదా. ఇంకో పాయింట్ ఏంది, ఆమె అఘోరికి ఆమెకి మధ్య శారీరక సంబంధం ఉంది, అది కూడా వాస్తవం. అఘోరికి మొదటి భార్యకి మధ్య శారీరక సంబంధం ఉంది. పెళ్ళి అయితే చెప్తుంది కదా. ఈ మధ్యకాలంలో ఇది ఫ్యాషన్ అయిపోయింది. అందువల్ల జ్ఞానులు అనేటువంటి వాళ్ళు కొంచెం తెలియజేయాలి. వివాహం అనేటువంటిది ఏంటనేది కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. హిందూ మతంలో వివాహంలో ఒక విధానం ఉంటుంది. కన్యాదానం అనేటువంటిది కూడా వివాహ తంతులో కూడా జరుగుతుంది. ఈ యొక్క కన్య యొక్క తల్లిదండ్రులు తమ కూతురిని కన్యని కన్యాదానం చేస్తారు. అది ఎలా చేస్తారంటే ఒక వరుడిని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి అన్ని విధాలుగా సరిపోయేటువంటి వ్యక్తిని. ఆ వరుడు కూడా వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో ఉంటాడు. ఒకవేళ తల్లిదండ్రులు మరణించినట్లయితే తల్లిదండ్రుల ప్లేస్లో సంరక్షకులో వాళ్ళు ఎవరో ఉంటారు. వాళ్ళ పిన్ని బాబాయ్ కూర్చోవటమో ఇంకెవరో వాళ్ళు కూర్చుంటారు. ఈ విధంగా కూడా ఒక కన్యని ఆమె తల్లిదండ్రులు కన్యాదానాన్ని వరుడికి చేస్తారు. వరుడిని నారాయణ స్వరూపుడిగా భావించి అతని యొక్క కాళ్ళు కడిగి ఈ యొక్క కన్యాదానాన్ని
ఈ యొక్క వరుడు తన తల్లిదండ్రుల యొక్క లేక సంరక్షకుల యొక్క అంగీకారంతో స్వీకరిస్తాడు అతను. ఈ సందర్భంలో అతను ఈ యొక్క శబదాలు కూడా చేసి తనని మంచి జోరు చూసుకుంటాను అని చెప్పేసి అన్ని విధములు కూడా చెప్పి ఆమెను కూడా స్వీకరిస్తాడు. ఈ కన్యాదాన ప్రక్రియ అనేది జరగాలి వివాహంలో. ధర్మేచ అర్ధేచ కామేచ నాచరామి అనేటువంటివి కూడా శబదం చేస్తాడు ఆ యొక్క వరుడు. చేసిన తర్వాత వధూవరులు ఇద్దరు కూడా జీలకర్ర బెల్లం అనేటువంటి వారి శిరస్సు మీద ఉంచుతారు. ఇది వివాహ ప్రక్రియ. ఇదంతా జరగాలి, అప్పుడు వివాహం అంటారు. జీలకర్ర బెల్లం అనేది ఉంచాలి. మంత్రోచ్చారణతో కూడా వాళ్ళ చేత కూడా కొన్ని శబదాలు చేయిస్తారు. ఈ విధంగా చూసుకుంటారు మంచిగానే. మన మామూలు భాషలో మంత్ర రూపంలో ఉంటాయి అవి. సో ఈ జీలకర్ర బెల్లం అనేది ఉంచాలి. ఆ సందర్భంలో పెళ్ళైనట్టు భావిస్తారు. అప్పుడు పెళ్ళైనట్టుగా కూడా గుర్తుగా కూడా ఈ తాళి బొట్టు అనేది కట్టిస్తారు. తాళి బొట్టుని 3 ముళ్ళు వేస్తారు. ఇదంతా మొత్తం ప్రక్రియ జరగాలి. తర్వాత తలంబ్రాలు దండలు మార్చుకోవడం ఇవన్నీ తర్వాత ప్రక్రియ. ఇదంతా జరిగితేనే వివాహం అంటారు. అంతేగాని ఏదో పిచ్చి తాడు ఒక పిచ్చి పసుపు తాడు తీసుకొచ్చి మెడలో కట్టేసి దాని తాళి అంటే దీని పెళ్ళి అనరు. అది పెళ్ళి కాదు. ఈవెన్ ఇప్పుడు అఘోరి చేసుకున్నది కూడా పెళ్లి కిందకు రాదు. దాని పెళ్ళి అని మేము హిందూ మతం వాళ్ళు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే వాళ్ళు చదువుతున్నప్పుడు మంత్రాలు చూసాము, వాళ్ళు ఏదో వేరే మంత్రాలు చదువుతున్నారు. పెళ్లి మంత్రాలు కూడా వాళ్ళు ఏదో చదువుతున్నారు. కేవలం అక్కడ కన్యాదానం జరగలేదు, వర్షిని తల్లిదండ్రులు లేరు కదా, మరి కన్యాదానం జరగలేదు, జీలకర్ర బెల్లం పెట్టలేదు, అది పెళ్ళి ఎలా అవుతుంది? కేవలం తాలిబొట్టు కడితే పెళ్ళి కాదు. అబ్బాయి తల్లిదండ్రులు ఉండాలి, తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు ఉండాలి. తల్లిదండ్రులు లేకపోతే ఎవరో వాళ్ళ సంరక్షకులన్నా ఉండాలి. మొత్తం మీద 2 జంటలు ఉండాలి పైన కూడా. వీళ్ళందరూ ఉంటేనే పెళ్లి అనేది హిందూ మతంలో యాక్సెప్టెన్స్ అవుతుంది. అంతేగాని శర్మ గారు ఆశ్రమం మేము కట్టుకున్నాము, ఆశ్రమం మేము చూసుకుంటామని అంటూ ఉన్నారు. వీళ్ళ మోటివ్ ఆశ్రమేనా? అంటే భక్తులందరినీ జనాలందరినీ మోసం చేసి వాళ్ళ వైపు తిప్పించుకొని ఇదేనా వీళ్ళ లాస్ట్? ఈ వర్షం కూడా ఎవరికి ఉంటుందంటే వీళ్ళకి ఒక పూజకి 10 లక్షలు ఇచ్చారు కాబట్టి ఏదో బాగుంది, ఇంజనీరింగ్ చేస్తే ఏమొస్తుంది, వేస్ట్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసినా ఉద్యోగాలు రావట్లేదు, ఖాళీగా ఉంటున్నారు. ఉద్యోగాలు వచ్చినా కొత్త కాలానికి జాబులు పోతున్నాయి, ఖాళీగా తిరుగుతున్నారు. సో ఇంజనీరింగ్ చేసినా వేస్టే, ఇదేదో బాగుంది అనేటువంటి భావన కూడా వర్షిణి వచ్చింది. మరి వర్షిణి వాళ్ళ కులం ఏమిటనేది మాకు తెలీదు. అలాగే అఘోరి అనేటువంటి ఆమె వాళ్ళ తల్లిదండ్రుల కులం ఏమిటనేది కూడా కరెక్ట్గా తెలియదు మాకు. వాళ్ళ కుల ఆచారాలను బట్టి కూడా ఉంటాయి. ఇక ఈమె విషయం కూడా వస్తే వీళ్ళ పెళ్ళి ఫస్ట్ చెల్లదు. ఈ విషయం కూడా వాళ్ళకు తెలియజేస్తున్నా, వాళ్ళు తెలుసుకోవాలి. వర్షినికి కూడా తెలియజేస్తున్నా, అఘోరికి కూడా తెలియజేస్తున్నా. మీ వివాహం అనే దానికి చట్టబద్ధత లేదు. మీకు చట్టబద్ధత కంపల్సరీ కావాలనుకుంటారా, మీకు నిరూపించాలంటే మీరు అక్కడికి రాండి. ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆఫీసులో ప్రత్యేక మ్యారేజ్ చట్టం ద్వారా వివాహం చేసుకోవచ్చు. అక్కడ రిజిస్ట్రేషన్ మ్యారేజ్లో వివాహం చేసుకోండి, మీ పెళ్లి జరిగిందని కూడా మేము నమ్ముతాం. రిజిస్ట్రేషన్ మ్యారేజ్లో వీళ్ళకి ఎలాగో పెళ్లి చేయరు, ఎందుకంటే లెస్బియన్ మ్యారేజ్ 2 మహిళలకి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్లి చేయరు. కాబట్టి వీళ్ళ పెళ్లికి చట్టబద్ధత లేదు. మీకు మీరే మాటికి మేము పెళ్లి చేసుకునే పదం వాడకండి. మీకు పెళ్ళి అయితే అనేది కరెక్ట్ కాదు, పెళ్ళి అవ్వలేదు. ఇక మొదటి భార్య అని వస్తుంది, ఆవు చెప్తుంది తనకి 3 లక్షలు ఖర్చు పెట్టిన 9 లక్షలు చెప్పింది. 9 లక్షలు ఇచ్చారని చెప్తుంది. వెళ్ళి డైరెక్ట్గా మహిళా కమిషన్కే కంప్లైంట్ చేసింది. సిగ్గుపడాల్సిన విషయం ఇది. మహిళా కమిషన్ గమనించాలి. చాలామంది కొంతమంది ఆడవాళ్ళు కూడా ఈ యొక్క మహిళా కమిషన్ మిస్యూజ్ చేస్తున్నారు. ఎవరు పడితే ఇదివరకు 498 కేసు ఉండేది, ఇప్పుడు దాన్ని కూడా ఇదివరకు లాగా లేదు. వాటిని వెరిఫికేషన్ చేసి చర్యలు తీసుకుంటారు. మహిళా కమిషన్ కూడా గమనించాలి. ఈ అఘోరి మొదటి భార్య చెప్తున్నటువంటి ఆమె చేసిన కంప్లైంట్ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె 9 లక్షలు ఇచ్చారంటుంది. ఆ 9 లక్షలు ఎక్కడ సంపాదించి అఘోరికి ఇచ్చింది పూజలకి నిరూపించుకోవాలి. ఆమె ఆ 9 లక్షలు ఎక్కడికి సంపాదించింది? ఆమె ఒక జూనియర్ అడ్వకేట్గా పనిచేస్తుంది. ఒక జూనియర్ అడ్వకేట్ 8 లక్షల రూపాయలు ఎక్కడికి సంపాదించి అఘోరికి ఇచ్చింది అనేది కూడా ఆమె ప్రూవ్ చేసుకోవాలి. ఏం లేకుండా తను అన్ని లక్షలు ఇచ్చారని నోటి మాట కూడా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మహిళా కమిషనర్ కూడా ఇవన్నీ గమనించాలి. వారి మధ్య పెళ్ళి ఎక్కడ జరిగింది? కేవలం వాళ్ళ మధ్య చాటింగ్ మాత్రమే ఉంది అనేది వాళ్ళు చూపిస్తున్నారు. తాళి కూడా చూపించడం జరిగింది కదా, పెళ్ళి తాళి ఎక్కడ కట్టింది? ఆ ఫోటోలేవి నేను చెప్పినట్టు తాళి కట్టారంటే ఇంట్లో కూర్చొని బాత్రూంలో కూర్చొని మెడలో తాళి కడితే జరగదు. పెళ్లి జరగాలంటే కన్యాదానం జరగాలి, జీలకర్ర బెల్లం ఉంచాలి, ఇవన్నీ కూడా జరగాలి ప్రాసెస్. అదంతా జరిగితేనే వివాహం అయినట్టు. ఏదో పసుపు తాడు ఫ్యాషన్గా కట్టుకొని ఈ మధ్య చూస్తున్నారు, నల్ల పూసలు ఫ్యాషన్గా వేసుకుంటారు కొంతమంది. అది ఫ్యాషన్ కింద రాదు. అది సంస్కృతి సాంప్రదాయాలు గౌరవించాలి. ఆ వివాహం అయితే భావిస్తే అది వివాహం జరిగినట్టుగా ఎవరూ భావించట్లేదు. నిరూపణ చేయాలి.
ఆమె చాటింగ్లో ఏముంది, ఐ లవ్ యూ బేబీ, ఐ మిస్ యూ బేబీ అని ఉంది. ఇవే దాన్ని మ్యారేజ్ అని అంటారు. ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడే అఘోరి దారి తప్పింది అని కూడా మేము భావిస్తున్నాం. మేము మొదట కూడా ఎప్పుడైతే కూడా అఘోరికి సపోర్ట్ చేస్తూ వచ్చాం, ఎందుకంటే ఆ సనాతన ధర్మాన్ని కాపాడతారంటున్నది కాబట్టి అరే మనకు కూడా సపోర్ట్ చేద్దాం, సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఉన్నాము. ఈవెన్ నేను కూడా చెప్పారు, హైదరాబాద్ వచ్చిన బ్రాహ్మణ సంఘ తరపున కూడా సపోర్ట్ చేస్తాం, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం. ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్లో కలుస్తారని చెప్తే పవన్ కళ్యాణ్ గారు నాకు సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, జాతీయ స్థాయిలో బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి జాతీయ స్థాయిలో సనాతన బోర్డు ఏర్పాటు చేస్తే మేము కూడా సహాయ సహకారాలు అందజేస్తాం అని చెప్పడం జరిగింది. ఈవెన్ అఘోరి కూడా ప్రయత్నం చేసింది పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి, ఈ యొక్క కాపాడడానికి మేము ఏ విధంగా అందరం కూడా ఈ యొక్క జాయింట్ యాక్షన్గా చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ ఇక్కడే ఈ అఘోరి అనేటువంటి ఆమె దారి తప్పినట్టు కూడా కనిపిస్తుంది. ఈమె ఇక్కడి నుంచి కూడా ఆమె వ్యక్తిగత జీవితం కూడా చూసుకుంటే ఈమె ఎక్కడైతే ఈ పూజలు అనేటువంటి చేయడం ప్రారంభించిందో హైదరాబాద్లో ఇంకా అనేక మంది ఆమె చేత పూజ చేయించుకున్నారు. ఆ లిస్ట్ అనేది ఆమె చెప్పడం జరగదు, వాళ్ళు ఎలాగో చేయించుకునే వాళ్ళు చెప్పరు. ఎందుకంటే ఇది కొన్ని లక్షల రూపాయల వ్యవహారం, ఇది దాదాపు 10 లక్షలు మినిమం ఉంటుంది, 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు మల్టిపుల్ అవుతుంది ఇది. సో ఈ పూజలు చేయడం ద్వారా ఈ సందర్భంలో ఆమె శారీరక కోరికలకు తీర్చుకోవడం కోసం కొందరు మహిళలు కూడా ట్రాప్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది అఘోరి చేసినటువంటి తప్పు. మొత్తం ఎంతమంది ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా ఈమె మొదటి భార్య అని చెప్పబడుతున్నటువంటి ఆమె ఒక ఆమె, ఇప్పుడు వర్షిణి అని చెప్పాము ఇంకొక ఆమె, వీళ్ళు కాకుండా కూడా అనేక మందితో కూడా ఆమెకు శారీరక సంబంధాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె ఖచ్చితంగా చెప్తుంది, తాను ఈ యొక్క కొంతమంది అఘోరాలు చెప్తుంటారు తాము శవాలతో శృంగార కార్యక్రమాలు చేస్తాము, శవాలతో సంభోగిస్తారు కొంతమంది చెప్పడం జరిగింది. ఆ విధంగా ఉండటం ఒక యాంగిల్ అయితే, ఈమె శవం దగ్గర ఇక్కడ కూడా పడుకోవటం అనేది చాలామంది చూశారు. రాత్రిపూట వెళ్ళి ఒక శవం దగ్గర పడుకొని శవంతో కూడా సంభోగం చేసింది ఆమె. ఈ విషయం అందరూ కూడా చూశారు అక్కడ, కానీ భయపడి వెళ్ళిపోయారు దూరంగా. ఈ సందర్భంలో కూడా ఆమె కొంతమంది మహిళలు కూడా ఈమె ట్రాప్ చేశారు. ఇప్పుడు మొదటి భార్య అని చెప్పబడేటువంటి వ్యక్తి ఈ యొక్క అఘోరితో పరిచయం చేసుకుంది, అఘోరిని ఒక మార్కుగా చూపించేసి ఒక విగ్రహంలా చూపించేసి తాను కొంత గెయిన్ అవ్వాలని కూడా ప్రయత్నం చేసింది. అందుకని ఆమె అతనితో శారీరక సంబంధం పెట్టుకుంది, పెళ్ళి అయినట్టుగా కూడా చెప్తున్నది. ఆమె ఏం చేస్తున్నదంటే ఒక ఆశ్రమం పెట్టాలి, ఆశ్రమం పెట్టడానికి ఒక పెద్ద స్థలం కావాలి, స్థలం కొనాలి కదా. ఇందుకోసం అఘోరిని తీసుకెళ్ళి కొన్ని స్థలాలు చూపించింది అమ్మాయి మొదటి భార్య. ఒక స్థలం అంటే మామూలు విషయం కాదు, కొన్ని కోట్ల రూపాయల వ్యవహారం అది, 2 కోట్లు 3 కోట్లు వాల్యూ చేసే స్థలాలు ఆమె చూపించింది. కానీ అఘోరి అదృష్టమో ఏం అదృష్టమో తెలియదు, అవి బేరకు కుదరలా. అదే బేరకు కుదిరినట్టయితే అఘోరి చేత కొనిపించేది, అఘోరి చేత ప్రాపర్టీ ల్యాండ్ కొనిపించుకుందామని మొదటి భార్య ప్రయత్నం చేసింది, అది వాస్తవం. ఆమె చెప్పింది ఆమె మాటల్లోనే. మరి నువ్వు ఇటువంటివి చేయడం దాని ద్వారా నువ్వు ఏం ధర్మ సందేశం ఇవ్వాలనుకున్నావు, ఎటువంటి న్యాయం? ఫైనల్ గా ఏం ఆశిస్తుంది అసలు అఘోరి, ఏం ఆశిస్తుంది? ఇంకా మొత్తం ఇంకా మీడియాకి వస్తుంది వెళ్తుంది మాట్లాడుతుంది, ఫైనల్ గా ఏంటి అసలు తన మోటివ్ ఏంటిది, ఎక్కడికి ఫుల్ స్టాప్ అవుతుంది అసలు? ఇక్కడ 7 నెలల నుంచి ఇది సాగుతుంది. ఇక్కడ కనుక గమనించినట్టయితే మొదటి భార్య అయితేనేమి, మొదటి భార్య అని అనలేదు, అది పెళ్లి కింద మేము ఎవరు గుర్తించడం లేదు. మొదటి భార్య అని చెప్పినటువంటి వ్యక్తి శారీరక వాంఛలు తీర్చుకోవడం ద్వారా అఘోరుడు ఉపయోగించుకొని ల్యాండ్ కొనిపించి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడానికి ప్రయత్నం చేసింది, అది వర్కౌట్ అవ్వలేదు. ఈలోపు గ్యాప్ పెరిగి ఆమె అఘోరికి అంత ఉపయోగపడదు. ఎందుకంటే అఘోరిని ఆమెను వదిలేసి వర్షిని పట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మొదటి భార్యగా చెప్పుకున్న వ్యక్తి వివాహిత, ఆమెకు ఆల్రెడీ డైవర్స్ అయింది కాబట్టి ఆమె కన్య కాదు. అఘోరికి కన్యలు కావాలి, కన్యలు అంటే వివాహం కాని వ్యక్తినే కన్య కావాలి ఆమెకి. ఈమె వీరితో శారీరక సంబంధాలు ఉన్నప్పటికి కూడా అఘోరి అనేటువంటి ఆమె ఆడ వ్యక్తి కాబట్టి ఆమెకు పురుషలింగం లేదు కాబట్టి ఆమె ఎటువంటి కూడా చేయలేదు కాబట్టి కన్యతో కోల్పోయేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు వర్షిణితో అఘోరి ఎంత శారీరక వాంఛలు తీర్చుకోవడానికి ట్రై చేసినా ఆమె దగ్గర పురుషలింగం లేదు కదా, మరి ఆమె ఏమీ చేయలేదు కాబట్టి కూడా స్త్రీ మధ్య ఉండేటువంటి లెస్బియన్ రిలేషనే ఉంటుంది వాళ్ళ మధ్య, కాబట్టి కన్యత్వాన్ని ఆమె కోల్పోయే అవకాశం లేదు వర్షిణి. సో ఇప్పటికి కూడా వాళ్ళిద్దరు కూడా ఈ యొక్క వర్షిణి అయితేనేమి అఘోరి అయితేనేమి కారులోనే నగ్నంగా పడుకున్నారు, శారీరక వాంఛలు తీర్చుకున్నారు చెప్పినప్పటికి కూడా ఇప్పటికి కూడా వర్షిణి కన్యనే. ఎందుకంటే పురుషుడితో సంభోగం జరిగినప్పుడు ఆమె కన్యత్వం కోల్పోతుంది కాబట్టి ఆమె ఇప్పటికి కూడా కన్యలాగానే ఉంది, కన్యగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అఘోరికి వర్షిణి చాలా ఉపయోగం, ఎందుకంటే కన్య పూజ చేసినప్పుడు కన్యని కూర్చోబెట్టాలి కాబట్టి ఈమె ద్వారా ఎన్నో పూజలు చేయొచ్చు, ఇంకా కొన్ని లక్షలు కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. కాబట్టి ఆమె వర్షిణిని వదిలే అవకాశమే లేదు. వర్షిణి వైపు ఏంటంటే ఈమెను కూడా ధర్మ ప్రచారం చేద్దామని చెప్పేసి నిజంగా చెప్తున్నారు,
ఈ యొక్క వర్షిణికి చెప్తున్నారు, మొదటి భార్య చెప్పబడేటువంటి ఆమె చెప్తున్నారు. మొదటి భార్య చెప్పబడే వ్యక్తి ఆమె పేరేది రాధిక. ఓ రాధిక గారు, మీరు నిజంగా ఎప్పుడు భక్తిలో మునిగిపోయి ఉంటారు, భక్తి పారవస్యంలో మునిగిపోయి ఉంటారు అంటున్నారు కదా, మరి ముఖానికి ముసుగెందుకు కట్టుకుంటారు? ఇట్లా భక్తి పారవస్యంలో మునిగిపోయే వాళ్ళు ముఖానికి ఇట్లా ముసుగు కట్టుకోవాల్సిన అవసరం లేదండి. అది మంచి విషయమే. భక్తి పారవస్యంలో మీరు దైవ యొక్క యోగంలో ఉన్నప్పుడు ముఖం ఎందుకు అడ్డంగా పెట్టుకుంటారు? మీరు తప్పు చేశారా? తప్పు చేయలేదు కదా, అది మీకు ఇంకా గౌరవం లభిస్తుంది. మరి మీరు ముసుగు కట్టుకున్నప్పుడే మీరు సంథింగ్ రాంగ్ విత్ యూ అని కూడా అర్థమైపోతుంది. మీరు నిజంగా సేవ చేసుకుంటే, అటువంటి ప్రచారం చేసుకుంటే మీరు అఘోరిగా మారండి. మీరు కూడా శుభ్రంగా మీ బట్టలు ఇప్పేయండి, శుభ్రంగా ఉళ్ళంతా విభూతి పూసుకొని అఘోరిగా మారచ్చు కదా. అఘోరి దీక్ష తీసుకోండి. మీరు దిగంబర అఘోరిగా మారిపోవడానికి మొదటి భార్యగా చెప్పబడేటువంటి రాధికకు చెప్తున్నా, రాధిక నువ్వు అఘోరిగా మారిపో, నువ్వు కూడా దిగంబర సన్యాసి దిగంబరం అయిపో, ఒళ్ళంతా విభూతి పూసుకో, మెళ్ళ రుద్రాక్ష వేసుకో, నువ్వు ధర్మ ప్రచారం చేయి. నీకు కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి. మీకు అది కాదు కావాల్సింది, మీకు శారీరక బాధ్యతలు తీర్చుకోవాలా. అటువంటిప్పుడు మీరు అఘోర పేరు వాడద్దు. మీరు ఈ విషయం తీవ్రంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే వర్షినికి కూడా చెప్తున్నా, వర్షిని నువ్వు కూడా అఘోరిగా మారిపో, నువ్వు కూడా అఘోరిగా మారిపోయి దీక్ష ఆల్రెడీ ఒక పెద్ద గురువు అఘోరి ఉంది కదా, ఆమె దగ్గరే దీక్ష తీసుకో, ఇంకా ఈజీగా వస్తుంది కదా అఘోరి దీక్ష. వేరే వాళ్ళకి దీక్ష ఈజీగా ఇవ్వరు, చాలా టెస్టులు ఉంటాయి. వాళ్ళ చేత అనేక సహనానికి పరీక్ష పెడతారు, ఏదో అశుద్ధం ఇచ్చి తెరబడ్డారు, ఇంకేదో పనులు చెప్తారు. అవన్నీ చేస్తేనే అప్పుడు దీక్ష ఇస్తారు. అఘోర దీక్ష ఎవరి బట్టి వాళ్ళకి ఇయ్యరు. ఇప్పుడు వర్షినికి చెప్తున్నా, వర్షిని నువ్వు ఇమీడియట్గా కూడా అఘోరిగా మారిపో, శుభ్రంగా ఆల్రెడీ మీ గురువు అఘోరి ఉంది కాబట్టి ఆమె దగ్గర దీక్ష తీసుకో. వర్షిని కూడా దిగ్గబరం కావాలి. వర్షిని కూడా ఒళ్ళంతా విభూతి పూసుకొని ఒంటి మీద ఏమి లేకుండా నగ్నంగా కూడా తిరగాలి అని కూడా తెలియజేస్తున్నావు. అప్పుడు నువ్వు కూడా ధర్మ ప్రచారం చేయి. ఇటువంటివి లేకుండా మీరు పవిత్రమైనటువంటి అఘోర అనేటువంటి వ్యవస్థని, అఘోరీ వ్యవస్థని మీరు చెడుగా చేస్తున్నారు, అధర్మాల్లో ఎందుకు మాట్లాడుతున్నారు? మా అందరికి కూడా, హిందువులందరికీ కూడా ఈ యొక్క అఘోరాలన్నా అఘోరీలన్నా ఎంతో గౌరవం ఉంది. మేము ఎంతో భక్తి ప్రమతలు ఉన్నాయి మాకు. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి శృంగారం చేసుకుంటావు, పిల్లలు కంటావు. పిల్లలు కనేదేంటి? అతను తన లింగం లేదని అతను చెప్తున్నాడు కదా, ఆపరేషన్ తీసేసుకున్నా అని చెప్తున్నాడు కదా, మరి పిల్లలు ఎలా పుడతారు? పుట్టరు కదా. మరి అటువంటిప్పుడు ఏమో చెప్తుంది, స్పెర్మ్లను తీసుకుంటుందట. స్పెర్మ్లను తీసుకొని దాని ద్వారా సరోగసి ద్వారా పెద్ద ఉదాహరణ చెప్తుంది. మోహన్ బాబు గారి కూతురు అయినటువంటి లక్ష్మి గారు సరోగసి ద్వారా పిల్లల్ని పుట్టించుకుందట. ఈమె కూడా సరోగసి ద్వారా ఈ యొక్క శ్రీలక్ష్మి గారిని, మోహన్ బాబు గారి కూతురు మంచులక్ష్మిని కూడా ఆదర్శంగా తీసుకొని సరోగసి ద్వారా పిల్లలు కట్టారు అని చెప్తున్నది మనిషిని. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. నీకు నిజంగా ధర్మ ప్రచారం నువ్వు అఘోరిగా మారు, అంతేగాని ఇప్పుడు అఘోరి చెప్తున్నటువంటి ఆ యొక్క పిక్కి కూడా దీన్ని ఖండించాడు. మీరు గమనించండి. ఎందుకంటే అతనికి కన్యలే కావాలి, కన్యత్వం అనేది అతనికి ఇంపార్టెంట్. అతను ఏం చెప్తున్నాడు ఇప్పుడు? లేదండి మీ పిల్లకాయలు కనవండి, కేవలము ఈ యొక్క దత్తత తీసుకుంటావు, ఒక పాపని ఒక బాబుని దత్త, చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది ఒక దత్తత తీసుకుంటావు, ఒక పాపని బాబుని దత్తత తీసుకొని పెంచుకుంటావు. పిల్లలు పుట్టడానికి అవకాశం, పిల్లలు పుట్టనివ్వడు అతను, ఎందుకంటే ఈమె కన్య కావాలి అతనికి. ఇది తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఈ యొక్క అఘోరి అని చెప్పండి ఈ వ్యక్తి అనేక మంది మహిళలని కన్యలని ఆకర్షణ చేసే అవకాశం ఉంది, శారీరక వాంఛల కోసం చేసేటువంటి అవకాశం ఉంది, ఇంకా మాట్లాడితే బలిచ్చే అవకాశం కూడా ఉంది. ఇది నిజంగా భయంకరమైనటువంటి విషయం. దీన్ని కూడా సీరియస్గా తీసుకోవాలి. ఈ యొక్క ఏదో ఐఫోన్ ఇస్తేనో ఒక 2 లక్షలు ఇస్తేనో కూడా కొంతమంది మహిళలు కూడా, ఈ యొక్క కన్యలు కూడా అతని దగ్గర పూజకు కుదిరారు, పూజ చేయించుకున్నారు. ఈజీ మరీగా ఉంది. 1 లక్ష రూపాయలు ఇస్తాడు కాబట్టి ఏముంది, ఒక 4 గంటలు బట్టలు ఇప్పేసి నగ్నంగా కూర్చుంటే చాలు 1 లక్ష రూపాయలు వస్తాయి. ఆమెకు పోయేది కూడా ఏం లేదు కదా, జస్ట్ పూజ చేస్తారు, యోని పూజ చేస్తారు, ఇంకేం చేయరు కదా. ఆమె కన్యత్వానికి ఏం ప్రాబ్లం లేదు, శారీరక వాంఛలు తీర్చుకుంటారు. దానివల్ల కూడా ఏమవుతుంది కదా, ఇద్దరు మహిళలు కాబట్టి. సో ఆమెకి పురుషుడితో సెక్స్లో పాల్గొలేదు కాబట్టి ఆమెకి ఏ ప్రాబ్లం లేదు. ఇట్లా అనుకొని కూడా కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు కూడా తెలియవచ్చింది. ఎందుకంటే 1 లక్ష రూపాయల కోసం ఆశపడద్దని కూడా తెలియజేస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరమైంది. ఈ పూజలలో ఎక్కడ ఎటువంటి తేడా వచ్చిందంటే పూజ చేసినటువంటి వాళ్ళు రక్తగక్కు చచ్చిపోతారు. ఈ విషయం గమనించాలి. లేకపోతే ఈ పాటికి దేశం అంతా కొన్ని వందల మంది వామాచార పూజలు చేసేవాళ్ళు ఉంటారు. అందరూ చేయరంటే ఈ పూజలు ఇవి కేవలము ఒక మంచి ఉద్దేశం మాత్రమే చేస్తారు. ఈవెంట్ రీసెంట్గా కూడా రాజమౌళి గారి మీద కూడా ఇదే అలిగేషన్ వచ్చింది. శ్రీనివాస్ గారు, ఉప్పలపాటి శ్రీనివాస్ గారు స్పష్టంగా చెప్పారు, ఈ యొక్క రాజమౌళి గారు కొన్ని క్షుద్ర పూజలు కూడా చేయిస్తారు,
అతను ఎందుకు చేయిస్తారంటే తన మంచి కోసం తను తీసే ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలి అనే ఉద్దేశంతో కొన్ని క్షుద్ర పూజలు చేయిస్తారు. అందువల్లే కాబట్టి ఇప్పటివరకు రాజమౌళి గారు తీసిన సినిమా ఏ సినిమా ఫ్లాప్ అవ్వలేదు. ఇది ఎలా సాధ్యం? మనం వాస్తవానికి చూసుకుంటే అనేక మంది పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ తీసిన సినిమా మణిరత్నం లాంటి గొప్ప డైరెక్టర్లు ఉన్నారు. ఈవెన్ రామ్ గోపాల్ కూడా ఒకప్పుడు పెద్ద డైరెక్టర్, ఎన్నో విజయాలు సక్సెస్ఫుల్ చూశారు ఆయన. మరి ఇంత పెద్ద పెద్ద డైరెక్టర్లు తీసిన సినిమాలు ఎందుకు ఫ్లాప్స్ అవుతున్నాయి? అదే మరి రాజమౌళి సినిమా ఒక్క సినిమానే ఫ్లాప్ అవ్వాలి కదా, ఒక్కటి కూడా ఎందుకు ఫ్లాప్ అవ్వట్లేదు? ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతున్నది, 100 కోట్ల క్లబ్లో చేరిపోతున్నాయి. అతను ఏం చెప్తే అది జరుగుతున్నది. ఎందుకు జరుగుతుందంటే అతను చేసే క్షుద్ర పూజలే దీనికి కారణము అని అతను చెప్పడం జరుగుతున్నది. ఈ యొక్క నగ్న పూజలు, క్షుద్ర పూజలు, యోని పూజలు, ఈ విధమైనటువంటి రహస్య పూజలు అన్నీ కూడా రాజమౌళి చేయిస్తాడు. కాబట్టి అతను ప్రతి సినిమా హిట్ అవుతుంది అని కూడా అతను తెలియజేశాడు. అతను అందరికీ కూడా తెలియజేశాడు. ఈ విషయం అందరికీ తెలుసు. సాధారణంగా సినిమా ఫీల్డ్ వాళ్ళు ఎక్కువ మంది హీరోలు హీరోయిన్లు పూజ చేపిస్తారు, రాజకీయ నాయకులు చేపిస్తారు. వాళ్ళకి ఏంటంటే దీనివల్ల జనాకర్షణ కలుగుతుంది. ఒక హీరోయిన్గా వచ్చినటువంటి ట్రై చేసే అబ్బాయి ఈ యొక్క పూజ చేయించడం ద్వారా ఎక్కువ మంది అభిమానులు ఆమెకు ఏర్పడతారు. ప్రతి వాళ్ళు కూడా ఆమె సినిమా చూస్తారు, ఆమె పట్ల ఆకర్షితులు అవుతారు. ఈ విధంగా అవటం వల్ల ఆమె పెద్ద హీరోయిన్గా ఎదుగుతుంది. ఆమె సినిమాలు సూపర్ హిట్లు అవుతాయి. ఆమె అంచెలంచెలుగా ఒక పెద్ద స్టార్ హీరోయిన్గా ఎదగచ్చు. కాబట్టి అప్కమింగ్ హీరోయిన్ చాలామంది కూడా చేయిస్తారు, హీరోలు కూడా చేయిస్తారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అతను ఈ ఉప్పలపాటి శ్రీనివాసరావు మరొక మాట కూడా అన్నాడు. కేవలము తన విజయం కోసం అతను పూజ చేపిస్తే మంచిదే, దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరేం కంప్లైంట్ చేయం. కానీ తన కాంపిటీషన్గా ఉండే డైరెక్టర్లని తొక్కివేయడానికి కూడా రాజమౌళి పూజలు చేపిస్తాడని యావిగేషన్ చేయడం జరిగింది. ఇది నిజంగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే తమ మంచి కోసం తమ ఏ పూజలు చేసుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఎదురు వ్యక్తి చెడిపోవాలని క్షుద్ర పూజలు, చేతబడి వంటి పూజలు, బ్లాక్ మ్యాజిక్స్ ఇవి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా దీని మీద వ్యతిరేకత అనేది వస్తుంది. ఖచ్చితంగా దీని పబ్లిక్ ఎవరు యాక్సెప్టెన్స్ చేయరు. ఈవెన్ రాజమౌళి గారి పూజలు చేయడం వల్లనే ఈవెన్ రామ్ గోపాల్ వర్మ గారు ఈరోజు హిట్లు లేక చిన్న చిన్న సినిమాలు తీసుకుంటూ కంటిన్యూస్ ఫ్లాప్స్ వస్తున్నాయి. కారణం రాజమౌళి గారు రామ్ గోపాల్ వర్మ మీద పూజలు చేయించారనే ఆవేశం అతను చేశాడు. ఇంకా మరికొంతమంది మీద కూడా చేయించడానికి కూడా అతను చెప్పడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా సక్సెస్లో ఉన్నటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా తీశారు కదా, ఆయన పేరేంటి, అనిల్ రావిపూడి మీద కూడా చేయబోతున్నాడు రాజమౌళి పూజలు. తద్వారా భవిష్యత్తులో అతనికి ఫ్లాప్స్ వస్తాయి. చిరంజీవి గారు ఇద్దరు కలిసి సినిమా తీస్తున్నారు. చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారు కలిసి ఒక సినిమా తీస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది ఇతను చేసే పూజల వల్ల అనేటువంటి అతను కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే అనిల్ రావిపూడి విజయం చేశాడు, విజయంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు రాజమౌళి గారు చేసిన పూజల వల్ల, క్షుద్ర పూజల వల్ల అనిల్ రావిపూడి గారికి ఫ్లాప్ వస్తుంది. ఇది కేవలం ఆరోపణ మాత్రమే. ఎందుకంటే రాజమౌళి గారు ఆయన సినిమా ప్రేమికుడు, ఆయన సినిమా రంగం మీద ఎంతో మమకారం ఉంది. ఆయన ఎంతో కష్టపడి కింద స్థాయి నుంచి, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి పైకి వచ్చిన ఆయన ఎంతో కష్టపడి కూడా ఈ యొక్క హార్డ్ వర్క్ చేస్తాడు. ఆయన ఇంటర్వ్యూలో చెప్తాడు, 100% పర్ఫార్మెన్స్ చూడాలి, నాకు ఏ 1% దగ్గర ఒప్పుకోరు. జూనియర్ ఎన్టీఆర్ అయినా, రామ్ చరణ్ అయినా, ఎవరైనా సరే 100% వాళ్ళు పర్ఫార్మెన్స్ ఉంటేనే సీన్ ఓకే, నెక్స్ట్ సీన్కి వెళ్తారు. అంత ఖచ్చితంగా ఉంటాడు ఆయన. అంత కష్టపడి సినిమా తీస్తారు కాబట్టి ఆయనకి విజయం లభించింది. ఇంకా గమనిస్తే ఆయన వేరే సినిమా సక్సెస్ మీట్లో కూడా వెళ్తాడు, వెళ్ళి అందరి విజయాన్ని కోరుకుంటాడు ఆయన. ఇది గమనించాల్సిన విషయం. రాజమౌళి గారు తన కాంపిటేటర్ డైరెక్టర్ తప్ప ఫెయిల్ అవ్వాలనో ఇంకొకళ్ళ తొక్కేయాలో ఆలోచన లేదని మేము భావిస్తున్నాము ఆయన అభిమానులుగా. సో ఇక్కడ గమనించేదంటే ఇప్పుడు వర్షిణి అనేటువంటి ఆమె వస్తే వీళ్ళు క్షుద్ర పూజలు చేయడానికి ఆమె ఎల్లప్పుడూ వర్షిణి కన్యగానే ఉండాలి అనేటువంటిది ఈ అఘోరి యొక్క మనసులో కోరిక. కన్యగా ఉంటేనే ఆమె ఎలిజిబుల్. మొదటి భార్య తీసేయడానికి కారణం ఆమె కన్య కాదు, ఆమెకు ఆల్రెడీ వేరే మ్యారేజ్ అయింది. ఇతరుతో శారీరక సంబంధాలు ఉన్నా కన్యతో కోల్పోదు. ఎందుకంటే అఘోరి కూడా స్త్రీ లెక్కనే ఉంది కాబట్టి. ఇదంతా కూడా గమనించాల్సిన విషయం. ఇప్పుడు మేము హిందూ సంఘాల తరఫున వాళ్ళు వివాహం చెప్పుకుంటున్నారు, ఏం చెప్పుకున్నా తీవ్రంగా ఖండిస్తున్నాం. అఘోరాలు వివాహం చేసుకోకూడదు, అఘోరీలు వివాహం చేసుకోకూడదు. మీరు వ్యక్తిగతంగా ఏమైనా చేసుకోండి, కావాలంటే నువ్వు మళ్ళీ పురుషులకు కానీ ఆపరేషన్ చేసుకొని అంటించుకో, అఘోరి ఏమైనా చేసుకో, నీ బాధలు నువ్వు పడు. కానీ అఘోరిగా ఉండి మటుకు నువ్వు చేయొద్దు. బాబులు జనజీవనంలో కలిసిపో, అప్పుడు పెళ్లి చేసుకో, ఏమైనా చేసుకో, అప్పుడు కూడా పూజలు చేసుకోవచ్చు. అఘోరిగా ఉండి వివాహం చేసుకుంటామంటే ఎవరో ఒప్పుకోము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అఘోరాలన్నా అఘోరీలన్నా మాకు ఎంతో గౌరవం ఉంది. మేము వాళ్ళని దాదాపు పరమేశ్వర స్వరూపులుగా భావించి గౌరవిస్తాం, పూజిస్తాం. ఇంత పూజ భక్తి ఉన్నప్పుడు మీరు అఘోరిగా ఉండి వివాహం చేసుకుంటా అంటే 100% మేము ఖండిస్తున్నాం దీన్ని.
ఖచ్చితంగా కూడా క్షమాపణ చెప్పాలి. ఈవెన్ చాలామంది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా హిజ్రాలు అయితేనేమి, ట్రాన్స్జెండర్స్ అయితేనేమి, వీళ్ళంతా జోగినీలు అయితేనేమి దీన్ని తీవ్రంగా ఖండించారు. అఘోరీగా ఉండి వివాహం చేసుకోవడం కరెక్ట్ కాదు, అది ఎట్లా వివాహం చెల్లదు. అయినా వాళ్ళు పెళ్ళి అనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్పకూడదు. నీకు అంత ఆసక్తి ఉంటే, లైంగిక కోరికలు ఉంటే నువ్వు మళ్ళీ కూడా మామూలుగా మారిపో, అఘోరి జీవితం వచ్చి మామూలు మనిషిగా పారిపో. మళ్ళీ నీ పురుషురాగా నువ్వు శారీరక వాంఛలు ఉంటాయని కట్ చేయించుకున్నావు కదా, ఇప్పుడు మళ్ళీ అతికించుకో, ఆపరేషన్ ఉంటే చేయించుకో, లేదా నీ బాధలు నువ్వు పడు, నీ కోరికలు నువ్వు తీర్చుకో. అంతేగాని అఘోరీగా ఉండి వివాహం అంటే, అఘోరీగా ఉండి పెళ్లి చేసుకొని మేము ఎంజాయ్ చేస్తాం, హనీమూన్ ట్రిప్కి వెళ్తున్నావు, ఇట్లా అంటే మటుకు మేము నిన్ను వదలము, తీవ్రంగా ఖండిస్తున్నాం. నీకు తగినటువంటి గుణపాఠం తెలుపుతాం. హైదరాబాద్కి వచ్చామంటే తగిన గుణపాఠం కలుపుతాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నీకోసం రెడీగా ఉన్నారు. నువ్వు వస్తే మటుకు ఖచ్చితంగా అఘోరి మీద దాడి జరుగుతుంది. అఘోరికి ఖచ్చితంగా కూడా అటాక్ జరిగే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్తగా కూడా ఉండాలి. ఈవెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈమె తగినటువంటి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ చీటింగ్ అనేటువంటిది కూడా ఎక్కడ అనట్లేదు, ఎందుకంటే ఆమె ఇష్టపూర్వకంగా వెళ్ళింది. చట్ట ప్రకారం ఎలా శిక్షిస్తారో వాళ్ళని శిక్షించలేవు. ఇద్దరు మేజర్స్ కాబట్టి, మేజర్స్ కానీ లెస్బియన్ అనేటువంటిది ఉంది. లెస్బియన్ ఆమె ఇప్పుడు చెప్తున్నది వర్షిని తను లెస్బియన్ అని. లెస్బియన్ అంటే మహిళ కలిసి శారీరక సంబంధం అంటే లెస్బియన్ అంటారు. పురుషుడు సంబంధం అంటే గేల్ అంటారు. ఈ విధంగా ఉంది. ఉండేప్పుడు నువ్వు లెస్బియన్ అయి ఉండొచ్చు, లెస్బియన్గా జీవితం గడుపు, మీకు నీ ఇష్టం, అది నీ వ్యక్తిగత జీవితం. కానీ అఘోరీగా ఉన్నటువంటి మనిషితో నువ్వు లెస్బియన్గా ఉంటారంటే మటుకు మేము ఊరుకోము. తీవ్రంగా హెచ్చరిస్తున్నావు వర్షినికి. వర్షిని నీకు కావాలంటే నువ్వు అఘోరీగా మారిపో, నువ్వు అఘోరీగా మారిపో వర్షిని. మొదటి భార్య నువ్వు అఘోరీగా మారిపో. మీరు ధర్మ ప్రచారాలు చేయండి, కావాలంటే ఏ ప్రచారాల్లో చేయండి. కానీ ఈ విధంగా ఉంటే మనం తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు, కానీ మీకు హెచ్చరిక చేస్తున్నాం. మీరు అన్నది అక్షరాల నిజం. సో ఈరోజు ప్రతి ఒక్క హిందూ సంఘాలు కావచ్చు, ట్రాన్స్జెండర్స్, జోగిని వ్యవస్థలు, సో ప్రతి ఒక్కరు కూడా బయటికి వచ్చి పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో గురువుగారు అన్నట్టు నిజంగా ఆ అఘోరి వస్త్రాలు తీసేసి, అవన్నీ రుద్రాక్షలు కూడా తీసేసి ఏదైనా చేసుకున్నా ఎవరు కూడా పట్టించుకోరు. సో డెఫినెట్గా ఆ ఒంటి మీద ఉన్న వస్త్రాధారణ తొలగించాలి. అలాగే వీళ్ళు తర్వాత చర్యలు ఏం చేసుకుంటారనేది ఇంకా వాళ్ళ ఇష్టం, ఎవరు కూడా దూరరు. సో ఇటు దేవుళ్ళకి కానీ ఎవరిని కూడా కించపరచకండి అని అయితే గురువుగారు మాటల్లో మనం విన్నాం కదా. రైట్, థ్యాంక్ యూ గురువుగారు. నమస్తే. For more videos like this, subscribe Big TV channel.